హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గుజరాత్ గార్లిక్ చట్నీ అయితే చూద్దామా. ఇలా వెల్లుల్లిపాయలని ఒక 2-3 ఇలా బాగా పగల కొట్టుకొని పొట్టు తీయకుండా ఇలాగ రోట్లు వేసి బాగా నలగ కొట్టుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టేసుకున్న తర్వాత అందులో కొద్దిగా నువ్వుల నూనె వేసుకోవాలి. నువ్వుల నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర అలాగే ఇంగువ పొడి వేసుకొని మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న కారపొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఆయిల్ బాగా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని కలుపుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. మనం దోశలకైనా సరే ఇడ్లీలకైనా సరే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే కొద్దిగా అన్నంలో కూడా ఇలా కలుపుకొని తినండి. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ డే వీడియో షేర్ చేయండి, ట్రై చేయండి. బాయ్.